150 ఏళ్ల తర్వాత ఈ 3 రాసుల వారికి రాజయోగం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం మార్చి 15న కుజుడు తన రాశిని మార్చి కుంభరాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ 23 వరకు కుంభరాశిలో ఉంటాడు. శని, శుక్రుడు ఇప్పటికే కుంభరాశిలో ఉన్నారు. దీనివల్ల కుంభరాశిలో శని, కుజుడు, శుక్రుడు కలయిక ఏర్పడుతోంది. కుంభరాశిలో శని, కుజుడు కలయిక ఏర్పడుతున్న తరుణంలో దాదాపు 150 ఏళ్ల తర్వాత అలాంటి యోగం ఏర్పడింది. ఈ సంయోగం అన్ని రాశిచక్ర గుర్తులపై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. కానీ 3 రాశుల వారికి కుజుడు, శని గ్రహాల కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి అప్పులు, వివాదాలు, రోగాల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. 150 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక కారణంగా ఈ రాశుల వారికి అధిక ధన లాభం పొందుతారు. మేషం, మేష రాశికి అధిపతి కుజుడు. వీరికి కుజుడు, శని, శుక్రుల కలయిక చాలా శుభప్రదం అవుతుంది. ఈ వ్యక్తులు ప్రయోజనాలు పొందుతారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనులు చేసే వారికి లాభిస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభం కూడా ఉండవచ్చు. పాత వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ విషయంలో సమస్యలు ఉండవచ్చు కాబట్టి పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. కన్యా, ఈ శని కుజుడు శుక్ర సంయోగం కన్యా రాశి వారికి శుభప్రదం. ఈ వ్యక్తులు అప్పుల నుండి విముక్తి పొందే బలమైన అవకాశాలను కలిగి ఉన్నారు. ఇది మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. శత్రువులపై విజయావకాశాలు ఉన్నాయి. అదృష్టంతో పాటు మీరు మీ పనిలో విజయం పొందుతారు. అంతేకాకుండా గౌరవం, ప్రతిష్ట పొందుతారు. అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ధనుస్సు, శని, కుజుడు, శుక్రుడు 3 ప్రభావవంతమైన గ్రహాల కలయిక ధనుస్సు రాశి వారికి శుభప్రదం కావచ్చు. కుజుడు వారి ధైర్యాన్ని పెంచుతుంది. రక్షణ, పోలీసు, రాజకీయాలలో చురుకైన వ్యక్తులకు ఈ సమయం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. మీ స్థానం, ప్రభావం పెరుగుతుంది. ఊహించని ధనలాభం ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయి. మీ శక్తి, వ్యక్తిగత ప్రభావం, డబ్బు పెరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.